సార్ నమస్తే. నమస్కారం అండి. అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన ఇంకొక విషయం అండి, ఫన్ మంత్. మీకు తెలిసే ఉండుంటుంది, మీరు చూసే ఉండుంటారు. అయితే అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది, లీగల్ ప్రొసీజర్స్ అవుతూ ఉన్నాయి. నిన్న మనకి బయటకు వచ్చిన విషయం అతను డ్రగ్స్ తీసుకున్నాడు అని. మంచి ప్లాన్ అండి. ఐఏఎస్ కొడుకు కదా ఆయన, ఆ మాత్రం కాపాడే అవకాశాలు ఉంటాయి మరి అట్లాంటి వాళ్ళకి కూడా. అంటే ఎలా అంటారు? ప్లాన్ అంటే ఏంటి? నాకు అనిపిస్తున్నది అయితే ప్లానే. ఎలా, ఏ రకంగా? ఎందుకంటే అతను కేవలం గంజాయి తీసుకుంటున్నాడు లేకపోతే డ్రగ్స్ తీసుకుంటున్నాడు అని చెప్పడం వల్ల ఒక నేరస్తుడిని బాధితుడి కింద చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అతను ఏం చెప్తాడు అంటే, నేను ఆ వీడియో మాట్లాడే సందర్భంలో నేను ఏదో మత్తులో ఉన్నాను, గంజాయో డ్రగ్స్ మత్తులో ఉన్నాను కాబట్టి నాకేం తెలియలేదు అంటారు. అలా అని చెప్పేసి అతను డ్రగ్స్ కేసు కింద, నార్కోటిక్స్ కింద అరెస్ట్ చేయడానికో లేకపోతే కేసు పెడతానికో, అతనేమో డ్రగ్ పెడ్లర్ కాదు, డ్రగ్స్ బాధితుడు, వాడుతున్నాడు. డ్రగ్ వినియోగదారులను ఎట్లా చూస్తారంటే, డ్రగ్స్ బాధితుడి కింద చూసి వాళ్ళని రీహాబ్లో పెట్టేసి ఒక నెలలో లేకపోతే 15 రోజుల్లో లేదా 2 నెలల్లో వాళ్ళకి ఆ రీహాబ్లో ట్రీట్మెంట్ ఇస్తున్నట్టుగా చూపిస్తారు. బయటకు వచ్చిన తర్వాత ఏమంటాడు, మత్తులో చేసాను తెలియక అని చెప్పేసి క్షమాభిక్ష పెట్టేసి విడిచిపెట్టేస్తారు. బాగుంది, బయటకు వచ్చేస్తాడు. అది మాట్లాడిన మాటలు, సీఎం లెవెల్లో ట్రై చేసి పెట్టించిన కేసులు అన్నీ కూడా నీరు గారిపోతాయి. అంతే. జనాలు కూడా ఈలోపు ఎట్లాగో 1-2 monthsకి మర్చిపోతారు. మనకి షార్ట్ టర్మ్ మెమరీ లాస్ కదా, మర్చిపోతారు. ఎలా చూడొచ్చు అంటారు? అంటే ఇతను చిన్నపిల్ల పైన చేసిన అసభ్యకరమైన కామెంట్స్ ఒకటైతే, ఇప్పుడు మనం చూస్తున్నాం రీసెంట్గా ఎన్నో దారుణాలు, చిన్న పిల్లల పైన ఎన్నో దారుణాలు. వీటిని అసలు ఎలా చూడాలంటారు? ఒకటండి, ఆ రోజున ఈ ఫన్ మంత్ అనేవాడు కనుక ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు వాడు ఎంత చిల్లరగాడు అంటే, వాడికో తండ్రి ఉన్నాడు, వాడి చుట్టుపక్కల కూడా ఆడపిల్లలు ఉంటారు కదా, మళ్ళీ నా తల్లిదండ్రుల జోలికి రావద్దు అని చెప్పేదండి. వీడు ఊళ్ళో వాళ్ళ కుటుంబాల జోలికి వెళ్తాడు. ఒక తండ్రి తన బిడ్డ మీద చూపించిన ఎఫెక్షన్ని పూతు కోణంలో చూస్తాడు. వీడి చిల్లర గ్యాంగ్ అంతా కలిసి దాని గురించి మాట్లాడిన వాళ్ళ విషయంలో మాత్రం మా కుటుంబం జోలికి రావద్దంటాడు. నీ కుటుంబానికి నువ్వు అంత ఆలోచించినప్పుడు వాళ్ళ కుటుంబం మీద వాళ్ళకి ఆలోచించరా? ప్రతి తండ్రికి వాళ్ళ కూతురు ప్రిన్సెస్సే. ఎంత కటిక పేదవాడైనా తన కూతురుని యువరాణిలాగా తనకున్నంతలో యువరాణిలా చూసుకోవటానికి ట్రై చేస్తాడు. యువరాణిలా కూడా కదా, మహారాణిలా చూసుకోవటానికి ట్రై చేస్తాడు ప్రతి తండ్రి కూడా. అలాంటి ఓ తండ్రి తన బిడ్డతో ఉంటే నువ్వు ఎంత చిల్లరగా మాట్లాడాడు. అట్లాంటి వాడిని అసలు ఎంత కఠినమైన శిక్షలు వేయాలి అతనికి. అలాంటి వాడిని ఒక రోల్ మోడల్గా చూపించాలి. అరే, కుక్క వాగుడు వాగితే మీ అందరి బతుకు కూడా ఇలాగే కుక్క బతుకు అయిపోద్దని ఒక ఎగ్జాంపులరీగా చూపించాలి. ఆ రోజే చూపించి ఉండుంటే కనుక, మొన్న మీరు చూడండి, నందికొట్కూరులో ఒక పసిపిల్ల 9 ఏళ్ల పాపని మైనర్ పిల్లలు ఇంకో 3 కలిసి అత్యాచారం చేసి చంపేసి ఆ శవాన్ని కనపడకుండా చేయటం, ఇప్పటికి కూడా తెలియకపోవటం. ఆ కనపడకుండా చేసిన వాళ్ళకి తల్లిదండ్రులే సహకరించారని కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఆ నిజాలు ఏంటి? వాళ్ళ మీద యాక్షన్ ఏది ఇప్పుడు దాకా? ఏమన్నంటే మైనర్ల మీద ఏం యాక్షన్ తీసుకుంటా అంటారు. తీసుకెళ్ళి ముందు ఫస్ట్ జువెనల్లో పడేయండి. జువెనల్ జైల్స్ ఉన్నాయి వాళ్ళ కోసమే కదా, మరి విచారణ చేయించండి. అంటే బాడీ దొరికేదాకా వాళ్ళని అరెస్ట్ చేయము, విచారణ చేయము అంటే మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ వ్యవహారంలో మహిళా కమిషన్ ఏం చేస్తుంది? హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, అసలు ఇదంతా కాదు. ప్రతిపక్ష నాయకుడు ఏం చేస్తున్నాడు? ప్రశ్నించాలిగా. ప్రశ్నించడమేగా ప్రతిపక్ష నాయకుడు బాధ్యత. ప్రతిపక్ష నాయకుడు ఎందుకు రావట్లా? నిన్న ఒక జిలానీ అనే వ్యక్తిని, ముస్లిం వ్యక్తిని చంపేస్తే పరామర్శకి వెళ్ళిపోయి అబ్బొబ్బొబ్బొబ్బొబ్బో అంటే అగ్గగళ్ళు ఆడిపోయాడు కదా జిలానీ అని వాడు చంపేస్తే. మరి పసిపిల్ల మీద దాడి జరిగినప్పుడు అక్కడికి సీఎం ఎందుకు వెళ్ళాలా? ప్రతిపక్ష నాయకుడు ఎక్కడ శవం దొరుకుద్దో ఆ శవం దొరికిన కాడికే వెళ్తాడా? ఇంకా పాప శవం దొరకలేదు కాబట్టి అక్కడికి పోడా? ఇదొక దారుణం అనుకుంటే, నిన్న చేబ్రోల్లో ఉయ్యాల్లో ఆడుకుంటున్న పసిపిల్లని వాళ్ళ తాత వరుస అయ్యేవాడు 60 ఏళ్ళ ముసలోడు అత్యాచారం చేశాడట. అసలు అంటే సమాజం ఎట్టుపోతుంది. ఇంకొక చోట 15 ఏళ్ల పసిపిల్లని, 15 ఏళ్ల పాప, చిన్నపిల్ల, తను కూడా మైనర్, ఆ పాప మీద అత్యాచారం. ఇన్ని జరుగుతూ ఉంటుంటే ఓ పక్కన ఇంకా దౌర్భాగ్యకరమైన విషయం ఏమిటి అంటే, కొన్ని ఆర్గనైజేషన్స్ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ పిడోఫిలి అంటే పసిపిల్లలతో జరిగే లైంగిక చర్యలు ఏవైతే ఉంటాయో వాటిని నేరంగా పరిగణించకూడదు అంటూ ఉద్యమాలు చేస్తూ ఉంది. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం చూడండి. నిజంగా కలికాలం అంటే ఇదేనా కాదా? మరి చూడండి. అంటే ఈ విషయంలో నాకు ఆ ఆర్గనైజేషన్స్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ బట్ ఫన్ మంత్ కేసు విషయంలో అతనికి సపోర్ట్ చేస్తూ మాట్లాడిన వాళ్ళని కూడా చూసాం ఈ సోషల్ మీడియా. ఎప్పుడైతే ఇంకొంచెం ఎక్కువగా ఇతనికి నెగిటివ్గా రియాక్ట్ అయ్యారో అప్పుడు ఆపేశారు, అప్పుడు తగ్గారు. అప్పటి వరకు దీనిలో తప్పేంటి, ఇది ఒక డార్క్ కామెడీ, దీన్ని ఎంజాయ్ చేయాలి అని మాట్లాడిన ప్రబుద్ధులు కూడా ఉంటారండి. చెప్తున్నారు మీరు ప్రబుద్ధులు అని చెప్పేసి. ఆ ప్రబుద్ధులు ఎందుకంటే ఉన్నతంగా ఆలోచిస్తారని నేనైతే అనుకోవట్లేదు. అయితే ఇక్కడ ఇంకొక విషయం, మనం ఇప్పుడు చిన్నపిల్లల పైన కొన్ని అనుకున్నాం.
ఆఖరికి జంతువులను కూడా వదలకుండా నేను ఒక న్యూస్ చూశాను, గేదె పైన కూడా అత్యాచారం చేశారు, గంజాయి సేకరించి మత్తులో. ఏం చేస్తాం మరి అంటే యాక్చువల్ నిజానికి ఇది మతానికి ముడిపెట్టి మాట్లాడాలి. కారణం ఏంటంటే కొన్ని మతాల్లో ఎప్పుడైతే నీకు లైంగిక కోరికలు విపరీతంగా ఉన్నప్పుడు స్త్రీ అందుబాటులో లేకపోతే అందుబాటులో ఉన్న జీవితం తీర్చుకోమని చెప్పి పర్మిషన్ ఇచ్చిన మతాలు కూడా ఉన్నాయి. అది వినటానికి ఎడ్డిగా చిరాగ్గా ఉన్నా కూడా ఇట్స్ అ ఫ్యాక్ట్. కాకపోతే కర్మ ఏమిటి అంటే ఈ దేశంలో జంతువులకు కూడా రక్షణ లేదు, మనుషులకి ఆడపిల్లలకి పసిపిల్లలకి రక్షణ లేకుండా పోతా ఉంది. ఇదే దేశంలో మగవాళ్ళ మీద అత్యాచారాలు జరిగిన సందర్భాలు కూడా చూస్తున్నాం, సాటి మగవాళ్ళే చేసిన అత్యాచారాలు. ఈ ప్రపంచం మొత్తం ఇంత దౌర్భాగ్యకరంగా మారిపోతూ ఉంటే అంటే ఈ దౌర్భాగ్యానికి ఉద్యమాలు కూడా చేస్తూ ఉన్నారు, LGBTQIA++ అని చెప్పేసి. మరి వాళ్ళని ఏం చెప్తామండి? అంటే ఇదే సృష్టి విరుద్ధమైన పని చేస్తూ ఇది మా ఓరియంటేషన్ కాబట్టి దీన్ని చట్టబద్ధం చేయండి, లేకపోతే దీన్ని నేరం కింద పరిగణించకుండా చూడండి అంటూ అడుగుతా ఉన్నారు. మనం ఏం చేస్తాం?